కెనడా ఎన్నికల్లో లిబరల్ పార్టీ ఘన విజయం సాధించింది. మరోసారి ప్రధాని మార్క్ కార్నీ తన సత్తా చాటారు. ఎన్నికల కౌంటింగ్లో లిబరల్ పార్టీకి 167 స్థానాలు రాగా కన్జర్వేటివ్ పార్టీకి 145 స్థానాలు లభించాయి. కెనడాలో మొత్తం 343 స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ని లిబరల్ పార్టీ చేరుకోలేకపోయింది. మరో పార్టీ మద్దతుతో మార్క్ కార్నీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కెనడాలోని ఖలిస్తానీ నేత జగ్మీత్ సింగ్ ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో ఎన్టీపీ పార్టీకి జగ్మీత్ సింగ్ రాజీనామా చేశారు. Our resources, our water, our country. Never. But these are not idle threats. President Trump is trying to break us so that America can own us. That will never ever happen. But we also must recognize the reality that our world has fundamentally changed. There is also, for me, as I stand before you this evening, humility in recognizing that, well, many have chosen to place your trust in me, trust in the Liberal Party. Millions of our fellow citizens preferred a different outcome. And my message to every Canadian is this: no matter where you live, no matter what language you speak, no matter how you voted, I will always do my best to represent everyone who calls Canada home. కెనడా ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మన ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, కెనడా 2025 ఫెడరల్ ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెలువడ్డాయి. మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ 343 సీట్లలో 167 సీట్లు గెలుచుకొని మెజార్టీకి 5 సీట్లు తక్కువగా మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. మాజీ కేంద్ర బ్యాంక్ గవర్నర్ మార్క్ కార్నీ నెపీనియన్ ఒంటారియా నియోజకవర్గం నుంచి 64% ఓట్లతో గెలిచి ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు. కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించి పియర్ పొయిలీవ్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 145 సీట్లు గెలుచుకుంది. పొయిలీవ్ ఓటమిని అంగీకరించి కార్నీకి అభినందనలు కూడా తెలియజేశారు. ఇక జగ్మీత్ సింగ్ రాజీనామా చేయడం జరిగింది. ఎన్డీపీ నేత అయినటువంటి జగ్మీత్ సింగ్ తన బర్నబీ సెంట్రల్ సీట్ ను కోల్పోయి పార్టీ నేతగా రాజీనామా చేశారు. ఎన్డీపీ అధికారిక పార్టీ హోదాను కూడా కోల్పోయే ప్రమాదంలో ఉంది. ఇక కార్నీ తన విజయ ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడాను విభజించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. అమెరికా ఆర్థిక ఒత్తిళ్లు, అనెక్షన్, బెదిరింపులు ఈ ఎన్నికలపైన ప్రభావం చూపినట్లుగా ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. లిబరల్ పార్టీ మెజార్టీకి తక్కువగా ఉండటంతో చిన్న పార్టీల సహకారంతో ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్డీపీ తన హోదాను కోల్పోయినప్పటికీ కూడా బ్లోక్ క్యూబెక్వా వంటి పార్టీలతో కలిపి పాలన కొనసాగించే అవకాశం ఉంది. కార్నీ ప్రధానిగా కెనడా తన సార్వభౌమత్వాన్ని రక్షించేందుకు, అమెరికా వాణిజ్య ఒత్తిడిని ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది అన్నది కెనడా పౌరులు చెప్తున్నటువంటి మాట. అయితే నరేష్, కెనడాలో కూడా కెనడా పార్లమెంటరీ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే మన భారతదేశంలో లాగానే హౌస్ ఆఫ్ కామన్స్ అంటే రాజ్యసభ, లోక్సభ లాగా అక్కడ ప్రజాప్రతినిధుల సభ అయినటువంటి హౌస్ ఆఫ్ కామన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రాజ్యసభ లాగా సెనెట్, ఉన్నత సభ సెనెట్ ఉంటుంది. అదేవిధంగా గవర్నర్ జనరల్ ఉంటారు. సో మొత్తాన్ని పార్లమెంటుని 3 భాగాలుగా అక్కడ విభజిస్తారు. గవర్నర్ జనరల్, హౌస్ ఆఫ్ కామన్స్, సెనెట్. ఈ 3కు సంబంధించి ఈ యొక్క హౌస్ ఆఫ్ కామన్స్ కి జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం ప్రజలే ఈ యొక్క ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలే హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యులను ఎన్నుకుంటారు. మొత్తం 343 స్థానాలు ఉన్నటువంటి వీటిలో మెజార్టీ మార్క్ 172 గెలుచుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ రోజు వెలువడినటువంటి ఫలితాల్లో లిబరల్ పార్టీ 343 సీట్లలో 167 సీట్లు మాత్రమే గెలుచుకొని మెజార్టీకి 5 సీట్లు తక్కువగా మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. నరేష్. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.